ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాము. ముఖ్యంగా డిగ్రీ BA చదువుతున్నటువంటి సెమిస్టర్ 6th విద్యార్థులకి ఒక ఎలెక్టివ్ పేపర్ ఉంటుంది, కల్చరల్ టూరిజం ఇన్ ఇండియా, భారతదేశం సాంస్కృతిక పర్యాటక రంగం అనే టాపిక్ ఉంటుంది, ఒక పేపరు. సో ఈ పేపర్ అయితే ఎవరైతే ఎలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ఇది మనకి చరిత్ర, సంస్కృతి అనే అంశాలతోటి లింక్ అయి ఉన్నటువంటి పేపర్గా మనం చూడాలి. పర్యాటక రంగం ముఖ్యంగా టూరిజంకి సంబంధించి అయితే అనేక మౌలిక భావనలు ఇందులో విద్యార్థి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఈ వీడియోలో యూనిట్ 1లో ఉన్న ఒక ఏరియా గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన యూనిట్స్లో మనం యూనిట్ 1లో మీకున్న సిలబస్ ఏమి ఇచ్చాడంటే కాన్సెప్ట్ ఆఫ్ టూరిజం, దాని యొక్క మీనింగ్, నేచర్, స్కోప్ అంటే పరిధి, టూరిజం అండ్ ఇండస్ట్రీ ఒక పరిశ్రమగా ఎలా టూరిజం డెవలప్ అవుతుంది, రిలవెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ మోడర్న్ టైమ్స్, ఇవాళ ఈ ఆధునిక యుగంలో టూరిజం గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఒక చిన్న టాపిక్ వచ్చేసి పర్యాటక రంగం నిర్వచనం, స్వభావం, పరిధి. ఈ 3 అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు పర్యాటక రంగం అంటే ఏంటి, ఒకటి ఇది డెఫినేషన్, దాని యొక్క స్వభావం ఏంటి, క్యారెక్టర్ అంటే నేచర్, దాని యొక్క స్కోప్ ఏంటిది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టూరిజం అంటే, ఈ టూరిజం అనే పదం లాటిన్ పదమైన టొరేనర్ మరియు గ్రీకు పదమైన టోరానాస్ నుంచి తీసుకోబడింది. ఇవి గుర్తుంచుకోండి. లాటిన్ పదమైన టోరేనర్ మరియు గ్రీకు పదమైన టోరానాస్ నుంచి తీసుకోబడింది. మీనింగ్ ఏంటిది అంటే జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడమే టూరిజం. ఇది మీరు జనరల్గా నేర్చుకోవాల్సినటువంటి డెఫినేషన్. టూరిజం అంటే మనము పర్యాటక యాత్ర అంటున్నాం. నెక్స్ట్, పర్యాటక రంగం కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వైజ్ఞానిక అనుభవజ్ఞుల సంస్థ ఒక డెఫినేషన్ ఇచ్చింది. పర్యాటకం అంటే ఏంటిది, ఏమిచ్చింది? దీని ప్రకారం ఎవరైనా వారు ఉంటున్న ప్రాంతం నుంచి వారు ఎంపిక చేసుకున్న ఇతర ప్రాంతాలకు వెళ్ళడమే పర్యాటకం. అంటే తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ఉన్న ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళడం కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళడం కావచ్చు, అవి చారిత్రక ప్రదేశాలు కావచ్చు, సాంస్కృతిక ప్రదేశాలు కావచ్చు, ప్రకృతి సిద్ధ ప్రదేశాలు కావచ్చు, ఏ ప్రదేశాలనైనా ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. కొన్ని హిస్టారికల్ నిర్మాణాలను సందర్శిస్తారు, కొన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రదేశాలను చూడడానికి వెళ్తారు ప్రజలు. అంటే కొందరేమో విశ్రాంతి సమయంలో ఆ టైంని యూజ్ చేసుకోవడానికి వినోదం కోసం వెళ్తారు, కొందరేమో జ్ఞానాన్ని అన్వేషించడానికి, ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొందరికి వ్యాపారపరమైనటువంటి లాభాలు ఉంటాయి, కొందరికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలని మెరుగుపరచుకోవడానికి ఈ పర్యాటక యాత్రలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ నిర్వచనం ఏమిచ్చారు? ఈ నిర్వచనం ప్రకారం ఎవరైనా వారు ఉంటున్న ప్రాంతం నుంచి వారు ఎంపిక చేసుకున్న ఇతర ప్రాంతాలకు వెళ్ళడమే పర్యాటకం. ఇక యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకారం పర్యాటకం అంటే వ్యక్తిగత లేదా వ్యాపార లేదా వృత్తిపరమైన లాభాల కోసం వారి సాధారణ వాతావరణం వెలుపల ఉన్న ప్రదేశాలకు ప్రజల కదలికలను కలిగి ఉంటుంది. వారు ఉండేటటువంటి ప్రదేశాల నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఇక్కడ పర్యాటకం అనేది చెప్తున్నాడు. వారి యొక్క ఇండివిజువల్ బెనిఫిట్స్ కావచ్చు, లేదా వ్యాపారపరమైనటువంటి లేదా వృత్తిపరమైనటువంటి లాభాల కోసం ప్రజలు వెళ్తూ ఉంటారు. ఇది ఒక నిర్వచనం. ఇక స్వభావం కనుక చూస్తే పర్యాటక రంగం యొక్క ప్రభావం దాదాపు ఇవాళ అన్ని రంగాల మీద ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక రంగం మీద ఉంది, ఎందుకంటే మనకు పర్యాటక రంగం వల్ల చాలా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ముఖ్యంగా ఫారినర్స్ ఇండియాలో ఉన్న చాలా ప్రదేశాలు సందర్శిస్తుంటారు, లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రజలు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూరుతుంది. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, అంటే ఆ ఫారిన్ కరెన్సీ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశం నుంచైనా ఏ దేశానికైనా ప్రజలు ఈ టూరిస్టు వెళ్తూ ఉంటారు వివిధ ప్రదేశాలను చూడడానికి. కొన్ని దేశాలు అయితే టూరిజం మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. కొన్ని దేశాలు, మాల్దీవులు చూడండి, అలాంటి శ్రీలంక కానివ్వండి, అక్కడ పర్యాటక రంగం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి అన్ని రంగాల మీద పర్యాటక రంగం యొక్క ప్రభావం అనేది మనకి ఉంటుంది. ఇక పర్యాటకం అనేది ముఖ్యంగా వినోదం కొరకు ఇవాళ ప్రజలు వివిధ ప్రదేశాలని సందర్శించడం అనేది జరుగుతుంది, లేదా జ్ఞానాన్ని అన్వేషించడానికి కూడా పర్యాటకులు విభిన్న ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు.
ఇక ప్రజలు విశ్రాంతి సమయాన్ని ఉపయోగించుకోవడానికి అన్య దేశ కార్యకలాపాల కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇతర దేశాలు సందర్శించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం పర్యాటకులు వారం రోజుల కంటే ఎక్కువగా పర్యటించడం లేదు. కానీ గతంలో పర్యాటకులు దాదాపు ఒక నెల రోజుల పాటు పర్యాటక యాత్రలు చేసేవారు. ఇది కూడా గమనించండి మీరు. ఇవాళ అంటే ఈ ప్రపంచీకరణలో భాగంగా ప్రజలు ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అంటే మైగ్రేషన్ కాదు, ఇక్కడ పర్యటించడానికి అంటే ప్రదేశాలను చూడడానికి వెళ్తున్నారు. మైగ్రేషన్ అది వేరండి, వలస వెళ్ళడం అది వేరు, పర్యటన కోసం వెళ్ళడం అది వేరు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పర్యాటక రంగము, టూరిజం గురించే డిస్కస్ చేస్తున్నాం. మరి ఒకప్పుడు గతంలో నెల రోజుల పాటు కూడా ఆ పర్యాటకులు వెళ్ళేవారు ప్రదేశాలను చూడడానికి. కానీ ఇవాళ ఈ ఆధునిక యుగంలో మరి ఒక వారం రోజుల కంటే ఎక్కువ ప్రజలు పర్యటించడం లేదు అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే బిజీ లైఫ్ కావచ్చు, బిజీ షెడ్యూల్ వల్ల ప్రజలైతే ఎక్కువ కాలము పర్యాటకం చేయడానికి, టూరిస్టులకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కొద్ది రోజులు, 4 రోజులు, 5 రోజులు, లేదా ఒక 1 వీక్ మ్యాక్సిమం అట్లా వాళ్ళు వివిధ ప్రదేశాలను చూసి వస్తున్నారు. కొంతమంది నెల 2 నెలలు కూడా చేయొచ్చు. కానీ ఎక్కువ మంది ప్రజలైతే మనకి తక్కువ కాలమే ఈ పర్యాటక యాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు అన్నది ఇక్కడ మనం గమనించాలి. ఇక పరిధి అన్నప్పుడు నేటి ప్రపంచీకరణలో పర్యాటక రంగం చాలా దేశాలకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతుంది చెప్పిన. అంటే ఉదాహరణకు ఒక అమెరికా వాళ్ళు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు మనకు డాలర్స్ వస్తాయి, విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. అట్లాగే యూరప్ దేశాల ప్రజలు మనల్ని సందర్శించడము, లేదా మన వాళ్ళు శ్రీలంకకి వెళ్ళడము, మన వాళ్ళు మాల్దీవులకి వెళ్ళడము, ఇలా జరుగుతుంటుంది. దీనివల్ల ఏ దేశానికైతే పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారో ఆ దేశం ఆర్థికంగా ఈ పర్యాటక రంగం నుంచి లాభాలను పొందుతుంది. ఈ మధ్యకాలంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ కొన్ని దేశాలలో మంచి ఉపాధి అవకాశాలని కూడా సృష్టిస్తున్నది. నేను చెప్పినాను ఇందాక, కొన్ని దేశాలు పర్యాటక రంగం మీదనే మనుగడ సాగిస్తున్నాయి. వాళ్ళ దేశాలకు వచ్చే టూరిస్టుల నుండి వచ్చే ఆదాయం మీదనే ఆ దేశాల మనుగడ అనేది ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనకరమైనటువంటి అంశంగా మనం పర్యాటక రంగాన్ని ఇవాళ చూడాల్సి ఉంటుంది. ఇక సాధారణ జీవన ప్రమాణంలో గణనీయమైన పెరుగుదలకు పర్యాటక రంగం ఒక ఆధారాన్ని ఇస్తుంది. ఎక్కడికైతే టూరిస్టులు వెళ్తున్నారో ఆ ప్రదేశాలలో ఉండేటటువంటి ప్రజలకు ఒక ఉపాధిని కల్పిస్తుంది అక్కడ. ఎందుకంటే మీకు చూడండి, వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి అక్కడ. అదేవిధంగా హోటళ్ళు కావచ్చు, ఇతర రంగాలు, ఒక పారిశ్రామిక రంగాలు, ఇతర అంశాలన్నీ కూడా అందులో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉపాధి మరియు ఆదాయంలో ప్రాంతీయ అసమానతలు పరిష్కరించడంలో కూడా పర్యాటక రంగం ఒక కీలకమైన విషయంగా మారింది. అంటే ఒక ప్రాంతీయ అసమానత అన్నప్పుడు ఒక ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందడము, ఒక ప్రాంతం తక్కువగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. జనరల్గా ఇలాంటి సమయంలో ఈ ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతం నుంచి తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాల వైపుకి పర్యాటకులు కనుక వెళ్తుంటే ఏమైందంటే అక్కడ అసమానతలు అనేవి మనకి తొలగిపోతాయి. ఆదాయ అసమానతలు కూడా, ప్రాంతీయ అసమానతలు కూడా తొలగుతాయి. ఎందుకంటే ఉదాహరణకి మనకి ఈశాన్య రాష్ట్రాలకు ప్రజలు ఈ పర్యాటక రంగం సంబంధించి టూరిస్టులుగా వెళ్ళినప్పుడు ఆ ఈశాన్య రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా ఒక కల్చర్, ఒక రిలేషన్ అనేది కూడా మనకి ఇక్కడ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఆ ప్రజలకి ఈ ప్రజలకు మధ్య ప్రాంతీయ అసమానతలు కూడా పోతాయి. ఆదాయంలో అసమానతలు కూడా మనకి లేకుండా ఉంటాయి. ఎందుకంటే సంపాదన అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇక నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో పర్యాటకం వల్ల ఈ సమస్య కొంతవరకు పరిష్కరించబడుతుంది. ఎక్కడైతే మనకు నిరుద్యోగ రేటు ఉందో అక్కడికి గనక టూరిస్టులు కనుక వెళ్తూ ఉంటే ఆ నిరుద్యోగులు అనేక రకాలుగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న షాపుల ద్వారా కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా కానివ్వండి. మనకు ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో వారణాసి, కాశీ ఈ ప్రాంతాలు, అదేవిధంగా ఆగ్రాలో తాజ్మహల్ ఈ ప్రాంతాలు పర్యాటక రంగానికి చాలా ప్రసిద్ధినటువంటి ప్రాంతాలు. అక్కడ మీరు చూడండి ఎంతమంది ఉపాధి పొందుతున్న రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఈ టూరిస్టుల నుండి రకరకాల ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందికి పర్యాటక రంగం ఇవాళ విస్తారమైనటువంటి ఉపాధి అవకాశాలని కల్పిస్తున్నది. ఇది మన అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక భారతదేశంలో నేడు పర్యాటక రంగం అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. పర్యాటకం దేశంలోని వివిధ ప్రాంతాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడుతుంది ఇండియాలో. సో ఇది మీకు ఈ చాప్టర్ 1లో ఒక ఏరియా గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఏ రకంగా లాభం పొందుతున్నాం పర్యాటక రంగం వల్ల, పర్యాటక రంగం అంటే నిర్వచనాలు, పర్యాటకం అంటే నిర్వచనము, టూరిజం అంటే డెఫినేషన్స్ చూసినాము, టూరిజం యొక్క స్వభావాన్ని చూసినాం మనము. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.